బుటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దగ్ధమైన ఘటన కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకురు వద్ద బైక్ ను ఢీకొట్టింది. అయితే ప్రమాదానికి గురైన బైక్ ఏకంగా బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంక్ ను తాకి నిప్పురవ్వలెగిసిపడడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దగ్ధమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడగా 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇక ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయులుగా బయటపడ్డ వారిలో జయసూర్య, రామరెడ్డి, అఖీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్విత్, రమేష్, సుబ్రహ్మణ్యం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకైతే దాదాపు 22 మంది మరణించారని అధికారులు అంటున్నారు. ఇప్పటిదాకా 19 మంది మృతదేహాలను వెలికితీశామని, మరికొంతమందిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్ సిరి చెప్తున్నారు. ఇక దీంతో తమ వారి ఆచూకీ తెలియక ప్రయాణికుల బంధువుల ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా ఖాళీ బూడిదైంది. ప్రమాద తీవ్రతను బట్టి ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తుంది.